नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। वरंगल एसीपी नंदीराम नायक ने बताया कि वरंगल शहर में अवैध रूप से स्टेरॉइड गोलियां बेचकर युवाओं को बीमार करने वाले श्रवण कुमार को गिरफ्तार कर रिमांड पर भेज दिया गया है। वरंगल मत्तेवाड़ा पुलिस स्टेशन में आयोजित एक प्रेस कॉन्फ्रेंस में एसीपी मंदिरम नायक, सीआई गोपी, एसआई विताल और पुलिस कर्मियों ने भाग लिया। इस अवसर पर बोलते हुए एसीपी नंदी गामा नायक ने कहा कि वरंगल शहर के मंगला कुंटा क्षेत्र के मार्कटे कॉलोनी निवासी अंधगल्ला श्रवण कुमार उर्फ किरण नामक व्यक्ति बिना लाइसेंस के अचल संपत्ति बेच रहा था। एसआई वाइटल एवं नारकोटिक्स मट्टावाड़ा पुलिस कर्मियों को सूचना मिली कि उन्होंने बताया कि जब वे श्रवण कुमार के घर गए और निरीक्षण किया तो उनके घर में खतरनाक स्टेरॉयड गोलियां और इंजेक्शन मिले। उन्होंने बताया कि किरण को गिरफ्तार कर रिमांड पर लिया गया है। ప్రశాంత్ యొక్క సలహా మేరకు ఇతను ఈ స్టెరాయిడ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈ సెర్చ్ చేసేటువంటి క్రమంలో త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతను ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు. మణికంఠ అండ్ ఆనంద్, వీళ్ళిద్దరు కూడా వైజాగ్, విశాఖపట్నం. వీరి ద్వారా ఇతను గత 4 సంవత్సరాల నుంచి ఇంపోర్టెడ్ ఇవన్నీ కూడా విదేశాలకు చెందినటువంటి బ్యాన్డ్ ప్రొహిబిటెడ్ స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా జర్మనీ, వియత్నాం, బల్గేరియా లాంటి కంట్రీస్ నుండి మరి మణికంఠ అండ్ ఆనంద్ కుమార్ వాళ్ళు తీసుకురావడము, వాటిని సీక్రెట్గా మరి మన శ్రావణ్ కుమార్కు అమ్మడం జరుగుతూ ఉంది. ఈ శ్రావణ్ కుమార్ తన సొంతగా వాడుకోవడమే కాకుండా తన జిమ్ముకు వచ్చేటువంటి రీసెంట్లీ మన హన్మకొండలోని మరి జేడి జిమ్స్లో ఇతను ప్రజెంట్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. సో ఇతనితో పాటు ఆ జిమ్ముకు వచ్చేటువంటి వారికి కూడా కొంతమందికి ఇతను ఇది సప్లై చేయడం జరిగింది. సో దీన్ని 2 టైప్స్లో, టాబ్లెట్ రూపంలో అండ్ సెకండ్ ఇంజెక్షన్ బాయిల్స్ రూపంలో ఈ 2 రకాల స్టెరాయిడ్స్ తీసుకొని మరి అతను ఓన్ యూసేజ్ కోసం అండ్ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు ఒక నమ్మదగినటువంటి సమాచారంతో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవి అండ్ మా మట్వాడ ఇన్స్పెక్టర్ గోపి అండ్ మన మట్వాడ ఎస్ఐ విటర్, నార్కోటిక్ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ సిబ్బంది అండ్ మన లోకల్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈరోజు నమ్మదగినటువంటి సమాచారం పైన కందగట్ల శ్రావణ్ కుమార్ ఇల్లుని సోదా చేయగా సుమారు ఒక 20,000 వర్క్ చేసేటువంటి విదేశీ స్టెరాయిడ్స్ను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో వీటిని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇతని రిమాండ్ పంపడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటిని ల్యాబ్కి పంపించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మరి ఇది పట్టుకోవడంలో ఈ యొక్క సమాచారాన్ని సేకరించడంలో మరి ప్రతిభ చూపించినటువంటి నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు, మా ఇన్స్పెక్టర్ గోపి అండ్ మిగతా విఠల్ ఎస్ఐ అందరికీ కూడా మా సిఈ గారు వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది.